మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు సుప్రీం కోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. వారితో మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి వలి గారు. ఆజాద్ గారు, యూట్యూబర్ హర్ష సాయి మీద నర్సింగ్ పిఎస్ లో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. పలుమార్లు అత్యాచారం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు, అలాగే 2 కోట్ల రూపాయలు నా దగ్గర నుంచి తీసుకున్నాడని చెప్పి ఆ కంప్లైంట్ లో పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆ కంప్లైంట్ లో మత్తు మందు ఇచ్చి నేను స్పృహలో లేనప్పుడు చాలాసార్లు లైంగిక దాడి చేశాడు అని చెప్పి, అంటే సెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి సార్. 376 అంట, 328, 354. ఎలా ఉంటుంది ఇది? ఇవన్నీ కూడా మహిళల మోడస్టీకి సంబంధించినవి, అంటే మహిళల గౌరవానికి సంబంధించిన సెక్షన్స్ అండి. ఇప్పుడు మన 376 చూసుకున్నప్పటికీ ఏంటంటే అది కూడా బలవంతంగా అతను ఆమెని బలాత్కారం చేసిన సెక్షన్ గా మనం చూడవచ్చు 376. అలాగే 328 అంటే మత్తు మందు, ఇంటాక్సికేషన్, అంటే క్రిమినల్ గా ఉద్దేశపూర్వకంగా ఆమెకి మత్తు మందు ఇచ్చి ఆమెని ఒకవేళ స్పృహ కోల్పోయేట్టుగా చేసిన సందర్భంలో ఇతను ఏదో ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇకపోతే 376 ఎన్ కూడా అంతేనండి. దానికి కూడా దానికి సంబంధించినవి, అత్యాచారానికి సంబంధించినవి. నాకు తెలిసి ఇంకొకటి ఏంటంటే 2 కోట్ల రూపాయలు వాడుతున్న విషయం ఏదైతే ఉందో దాన్ని మరి పోలీసు వారు 420 కూడా నమోదు చేసే అవకాశం కనబడతా ఉంది. ఇవన్నీ కూడా 7 years అబోవ్ నేరాలు అన్నమాట. వీటికి పార్టీ 1 నోటీసులు కానీ అలాంటివి ఏమి ఉండవండి. సో అలాంటి నోటీసులు ఇవ్వటాలు అలాంటివి ఏముంది, డైరెక్ట్ గా అతను కనపడితే అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేసిన సందర్భం తర్వాత కస్టడీలోకి తీసుకొని ఏం జరిగింది ఏంటనేది అతని పైన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుందండి. ఇది ప్రొసీజర్, జనరల్ ప్రొసీజర్. సో మరి ఇది ఏ స్టేజ్ లో ఉందనేది మనకు తెలియదు. ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ కూడా బయటికి రాకుండా ఉన్నట్లు అని కనబడతా ఉంది. ఒకవేళ అది చూస్తే మనం కొంచెం ఏం జరిగిందని చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నర్సింగ్ పిఎస్ లో ఇలాంటి కేసులే ఉన్నాయి. మనం చూస్తే రాస్తున్న లావణ్య కావచ్చు, తర్వాత జానీ మాస్టర్ కేసు కావచ్చు, ఇప్పుడు ఏమే హర్ష సాయి మీద పెట్టిన కేసు. అంటే కొన్ని సంవత్సరాలు బాగుంటారు, కలిసే ఉంటారు, తర్వాత ఏదన్నా విషయం వీళ్ళ మధ్య చెడిపోతే గనక బయటకు వచ్చి ఇట్లా కేసులు పెడుతున్నారు. అంటే 376 సెక్షన్ దుర్వినియోగం ఏమన్నా అవుతుందా అన్న చర్చ కూడా జరుగుతుందో పక్కన. ఏమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంది, మనం అంతంగా చిన్నప్పుడు చదువుకున్నాం. కూరిమి గలవారి దినముల్లో నేరములు కనపడ, కూరిమి వికసమైన నేరములే తోచు నిక్కమ సుమతి అని చిన్నప్పుడు సుమతి శతకంలో ఉంది. ఒక మనిషి మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు సందర్భంలో ఎలాంటిది కూడా ఏమి కనపడదు. ఎప్పుడైతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు కానీ ఏదైనా సైకలాజికల్ గా వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి, అది కామన్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మహిళల విషయంలో వీరు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ హర్షసాయి విషయంలో చూసుకున్నట్లయితే ఏదో మభ్య పెట్టినట్టు నేను పెళ్లి చేసుకుంటాను అంటే అలా మోసం చేసి ఉండుండొచ్చు నేను అనుకుంటాం. ఎందుకంటే ఆ పాప ఇన్ని రోజులు లేని బయటకు రాదు, ఈ రోజు బయటకు వచ్చింది. అందులో 2 కోట్ల రూపాయలు ఈ పాప ఖర్చు పెట్టిందని చెప్పి, ఈ అమ్మాయి ఖర్చు పెట్టిందని చెప్పి, అంటే ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. అందులో వీళ్ళు హీరో హీరోయిన్లు, ఆ అమ్మాయి కూడా ప్రొడ్యూసర్ అంట. అదేనండి. సో అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసినట్టున్నాడండి తను. అమ్మాయికి కొన్ని మభ్య పెట్టి మాయ మాటలు చెప్పి ఆమెను ఒక రకమైన అంటారు కదా లోకానికి తీసుకెళ్లి ఆ పాపకి ఇట్లా ఇబ్బంది పెట్టాడేమో అనేది నాకు అనిపిస్తుంది. నేను అనుకున్న సైకలాజికల్ గా అనిపిస్తుంది. సో ఏదైనా కానీ పోలీసు వారికి ఆ ఇన్వెస్టిగేషన్ లో అంటే తేలే అవకాశం ఉంది, 2-3 రోజుల్లో తేలే అవకాశం ఉంది. మనం ముందే చెప్పాము, మీకు గుర్తుంది లేదా, జానీ మాస్టర్ కేసు విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందని మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాము. ఎందుకంటే పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అతను జైలుకి వెళ్తానని కూడా నేను ఆ రోజే చెప్పాను. సో ఇది కూడా చెప్తున్నాను, ఇది కూడా అతను సరే చట్ట వేదికగా దీనికి న్యాయపరంగా చూసుకుంటాను. సరే ఏదేమన్నప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరంగా అతను యాంటిసిపేటెడ్ బెయిల్ మూవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు సైకలాజికల్ గా. ఒక పోస్ట్ కూడా పెట్టాడు హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా. తన అడ్వకేట్ పేరు చెప్పాడు. నిజాలు త్వరలోనే తెలుస్తాయి, డబ్బులు దండుకోవటం ఉద్దేశంగా ఈ కేసు పెట్టినట్టు కనిపిస్తుంది, అసలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి ఆయన అడ్వకేట్ ను కోట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. అంటే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ కేసుల్లో, ఈ సెక్షన్స్ లో? అంటే నేను ముందు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ చూస్తే గానీ చెప్పలేమని, కంటెంట్ చూస్తే గానీ అదొకటి చెప్పలేము. అంటే పైకి వినిపిస్తుంది, పైకి కొంత సమాచారం వస్తుంది. 328, 376 ముందస్తు బెయిల్ వస్తుందా? అవన్నీ కూడా కొంచెం ఎవో 7 years 10 years నేరాలండి అవన్నీ. ఓకే. సో కాకపోతే ఏంటంటే కొంచెం డౌట్ పడే అవకాశం ఉంది. లేదంటే ఇలా కూడా రావచ్చు, గో టు సరెండర్ అండ్ టేక్ బెయిల్ అని కూడా రావచ్చు, చెప్పలేము. కాకపోతే కొంచెం డౌట్ గా నేను చెప్తున్నాను. అది అంటే ఒకవేళ బెయిల్ రాని పక్షంలో మనం మామూలుగా వేస్తాము సెషన్ బెయిల్ కాబట్టి
తర్వాత హైకోర్టుకి వెళ్తాము, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, అక్కడ దాకా ట్రై చేయొచ్చు నేను అనుకుంటున్నాం. అక్కడ కూడా రాకపోతే గో టు సరెండర్ టేక్ ద బెయిల్, అలా కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. అంటే కోర్టుకి వెళ్ళి సరెండర్ అయ్యి బెయిల్ తీసుకోమని చెప్పి అలాంటి ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకా 100% నేను చెప్పాలంటే నేనే కదా ఏ అడ్వకేట్ చెప్పాలన్నా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ అది కంప్లైంట్ కట్టమని ఉంటే చెప్పొచ్చు. కాకపోతే మీరు చెప్పిన 2 సెక్షన్లు కూడా 10 years సంబంధించిన సెక్షన్సే కాబట్టి ఉమ్, కొంచెం మనం ఆలోచించాలండి ఈ విషయంలో, కొంచెం ఆలోచించాలి. అంటే సమాధానం ఓకే. చెప్పాలంటే కొంచెం ఆలోచించాలి. అంటే నిన్న అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏవో కొన్ని ఆధారాలు ఉండబట్టి ఈ సెక్షన్స్ పెట్టారని భావించాలా? నేను అదే కదా నేను చెప్పేది, మనం ముందు చెప్పేది ప్రతిదీ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏది జరుగుతుందో కూడా మనం ముందే చెప్తున్నాం. ఎందుకు అంటే అప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఉండే పేరు కూడా మనకు తెలియదు. సరే, ఆమె సంబంధించిన ఆమె 2 కోట్ల రూపాయలు హీరోయిన్ గా ఉందన్నప్పుడు ఆ 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తెచ్చిపోతుంది కదా ఒకటి. ఉమ్, 2 అలాగే ఇంటాక్సికేషన్ అంటే మత్తు మందులు ఇచ్చి ఇతన్ని మభ్యపెట్టి ఇతను మభ్యపెట్టి చేశాడు అనేది క్లియర్ కనపడతా ఉంది. ఇలాంటి కొన్ని ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎవిడెన్స్లు అన్ని గ్యాదర్ చేసుకుంటూ వారు ముందుకెళ్లే అవకాశం ఉంటుందండి. అట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ ఎవిడెన్స్ కనుక గ్యాదర్ చేసినప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో చూసి ఇన్వెస్టిగేషన్ చేసి అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యాంటిసిపేటర్ బెయిల్ ఒకవేళ మూవ్ అవుతున్నా కూడా అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఉమ్. ఇప్పుడు బెయిల్ ఈ లోపల ముందస్తు అక్కడ బెయిల్ రాకపోతే అరెస్ట్ పోలీసులు చేసేస్తారు. కూడా ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఈ రోజు యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ ఉన్నా అతను అరెస్ట్ చేయొచ్చు కదా. ఓకే. యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడైతే వస్తుందో అది తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు అవకాశం ఉండకపోవచ్చు, కానీ యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయొచ్చు. ఓకే. సో అంటే సార్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటల లోపు ఎఫ్ఐఆర్ టైం బాండ్ ఏమైనా ఉందా సార్? అంటే మామూలుగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయాలండి, నమోదు చేయాలి. అరెస్ట్ అనేది 24 hours లోపల సంబంధిత జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. అది కదా, అది రూల్, అది కాన్స్టిట్యూషన్ చెప్పే ఆ రూల్ అది. ఉమ్, తర్వాత నిందితుడికి కొన్ని హక్కులు ఉన్నాయి. అతను ఎవరైతే నిందితుడు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అతనికి కొన్ని హక్కులు ఉన్నాయి. దాని ప్రకారం అతను బెయిల్ పొందే హక్కు, న్యాయవాదిని నియమించుకునే హక్కు, తర్వాత తన కేసు అలాగే తన అవసరమైతే ఆ కేసు పట్లాడే హక్కు, ఇవన్నీ కూడా డీకే బస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ అంటే పరమానంద కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ ఇలా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ మైల్ స్టోన్ జడ్జిమెంట్స్ ప్రకారం ఇతన్ని అదుపులోకి తీసుకుంటే ఆయన ఫార్మాలిటీ అనేది పాటించాల్సి పోలీసు వారు. ఓకే సార్, ఈ సెక్షన్స్ అన్ని కూడా 7 సంవత్సరాలు పైబడే అంటున్నారు, 10 years అంటున్నారు. సో అవునండి. నిజంగా ప్రూవ్ అయితే అంతే పడుతుందా లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి అంటారా? అంటే ట్రయల్ బట్టి ఉండదండి. డ్యూరింగ్ ఆ ట్రయల్ పీరియడ్ లో మనం చెప్పగలుగుతాము. కాకపోతే అంటే వాటి పరిధి మాక్సిమం 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది చెప్పలేము. అది కోర్టు వారు ఎంత అనేది విధిస్తారని చెప్పలేము. ఒకసారి ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్ సరైన పక్కా ఆధారాలు కనుక ఉన్నట్లయితే పడవచ్చు. లేదు సరైన డిఫెన్స్ కు సంబంధించి సరైన ఆధారాలు ఈయన దగ్గర ఉండి నేను నేరం చేయలేదని ఇతను రుజువు చేసుకుంటే అతను అమాయకుడిగా బయటికి రావచ్చు. యా, చూద్దాం సార్. ఇంకా కీలకమైనటువంటి సమాచారం రావాల్సిన అవసరం ఉంది. ఆయన ఇప్పటికే yes. ఒక పరారీలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. పరారీ మీన్స్ ఏంటంటే ఆమెనే, పోలీసులకు ఆమె. ఇంకా పరారీలో అందుబాటులోకి ఉన్నది. లేదన్న సమాచారం వస్తుంది. వాళ్ళ ఫాదర్ మీద కూడా ఈమె కేసు పెట్టింది కాబట్టి ఆయన కూడా అందుబాటులోకి రానట్టుగా సమాచారం వస్తుంది. ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఒరిజినల్ గా ఏం సెక్షన్స్ ఉన్నాయి ఇవైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే నేను అదే 420 కూడా ఉండొచ్చు. నేను అనుకున్న 420 కూడా ఉండొచ్చు. అంటే డబ్బుల పరంగా వ్యవహారంగా 420 కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. యా, చూద్దాం సార్. ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డీప్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ.